లాస్ట్ 9 డేస్ నుంచి దుర్గాదేవి జర్నీ అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. హైదరాబాద్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాను. ప్రతిరోజు కొత్త ఐడియల్స్, కొత్త డివోషన్, కొత్త లైటింగ్ సెటప్‌తో. కానీ ఈరోజు చూడబోతున్న ఐడియల్స్ ప్యూర్ ఆర్ట్ అండ్ ఎమోషన్ ప్లస్ హిస్టరీ అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ వీడియోలో మనం చూస్తున్నది గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న ఈ దుర్గామాత విగ్రహాలు. బెంగాలీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలు మాత్రం ఒక గ్రాండియర్ లుక్ అని చెప్పుకోవాలి. ఈ విగ్రహాలను చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనేటట్టు ఉంటుంది. ఎందుకంటే చాలా మెస్మరైజింగ్ సెటప్ అండ్ వీళ్ళు చేసే సెలబ్రేషన్స్ అన్ని చాలా యూనిక్ గా ఉంటాయి. ఈ వీడియోలో మీకు చూపించబోయే విగ్రహాలు ఝాన్సీ బజార్ నుంచి మొగల్పురా వరకు, చుడీ బజార్ నుంచి అహ్మద్ నగర్ వరకు ప్రతి మండపం ఒక డివైన్ స్టోరీ చెప్తుంది. ఇంకా స్పెషల్ మెన్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ బెంగాలీ అసోసియేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలు. ఇవైతే కేవలం దుర్గాదేవి మండపాలు కాదు, ఒక సెలబ్రేషన్స్ అని చెప్పుకోవాలి. ఈ రెండు ఐడియల్స్ తో గ్రాండ్ సెలబ్రేషన్స్. అలానే గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న దుర్గామాత విగ్రహాల గురించి సపరేట్ వీడియోని పోస్ట్ చేశాను. ఆ వీడియోలో మండపం యొక్క డీటెయిల్స్, ఐడియల్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డే 9 జర్నీలో హైదరాబాద్ ఓల్డ్ సిటీ డివైన్ సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది నా హైదరాబాద్ దుర్గాదేవి డివోషన్ ఫెస్టివల్ జర్నీ. మనం డే 9కి వచ్చేసాం. ఇంతవరకు మీరు నా డే 1 నుంచి డే 8 వరకు వీడియోలు చూసారా? చూడకపోయినట్టయితే వాటిని కూడా చూడండి. హైదరాబాద్ దుర్గాదేవి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మీకు కూడా అర్థమవుతుంది. తెలుసా ఎంతో గ్రాండ్ గా హైదరాబాద్ దుర్గాదేవి సెలబ్రేషన్ జరిగాయి. కానీ ఈ రోజు మనం చూడబోతున్న ప్రాంతాలు మరో ఫ్లేవర్ ఇవ్వబోతున్నాయి. ఓల్డ్ సిటీ చార్మ్, బెంగాలీ స్టైల్, ట్రెడిషనల్ డివోషన్ ఇవన్నీ మనం కవర్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మీరు చూడబోతున్న విగ్రహాలు కాటేదాన్, ఝాన్సీ బజార్, అహ్మద్ నగర్, మొగల్పురా, చుడీ బజార్ మరియు కొన్ని బోనస్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి హైదరాబాద్ మొత్తం నేను కవర్ చేశాను. సో హైదరాబాద్ దుర్గాదేవి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మీకు తెలియాలంటే ఈ ప్లేలిస్ట్ని ఖచ్చితంగా మీరు వాచ్ చేయాల్సిందే. ఈ దుర్గామాత మండపాన్ని చూసారా? ఏ రేంజ్లో ఉందో. ఒక్కసారి ఈ మండపాన్ని చూస్తే ఎవరైనా దుర్గామాత మండపంకి వచ్చామా ఏదో మూవీ సెట్కి వచ్చామా అన్నట్టు ఉంటుంది. ఆ రిచ్ లైటింగ్, ఈ టెంపుల్ స్టైల్ సెటప్, ఈ గోపురం, మాతను కూడా దగ్గర నుంచి చూస్తుంటే ఖచ్చితంగా ఒక గూస్ బంప్ ఫీలింగ్ అని చెప్పుకోవాలి. ఈ దుర్గాదేవి మండపాలన్నీ చూసేటప్పుడు కామన్ గా నేను ఒకటి నోటీస్ చేశాను. ఇక్కడ లక్కీ డ్రా ఏర్పాటు చేస్తారు. ఈ లక్కీ డ్రా అనేది చాలా థ్రిల్లింగ్ గా అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి ఎవరికైతే ప్రైజెస్ వస్తాయో. బట్ రాని వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. అదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ లక్కీ డ్రా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అని చెప్పుకోవాలి. జస్ట్ ఇమాజిన్ ఒక 100 రూపీస్ టికెట్ పెట్టినా కూడా భక్తులైతే వేలాది మంది భక్తులు వచ్చి ఈ టికెట్స్ ని కొంటున్నారు. మహా అయితే ఫస్ట్ ప్రైజ్ ఒక 1 lakh రూపీస్ ఇచ్చినా కూడా అండ్ వాళ్ళకైతే చాలా లక్షల్లో ప్రాఫిట్ వస్తుంది. చూసారా, ఇదో పెద్ద బిజినెస్ మోడల్ అయిపోయింది. ప్రతి దుర్గాదేవి మండపంలో ఇవే కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఏం చేస్తాను చెప్పండి, మనిషికి ఆశ ఉన్నంత వరకు ఇలాంటి వాటిలో ఖచ్చితంగా ఫాలో అవుతాం. బట్ ఎవరైతే రియల్గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళంటి వాళ్ళకి ఇలాంటి లక్ కూడా అనవసరం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాంటి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ చిన్న లాజిక్ను ఆలోచించి పార్టిసిపేట్ చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని డీటెయిల్గా చూసి మీకు నచ్చిన ఐడియాల గురించి కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దుర్గా మండపం అయితే జల్లపల్లిలో ఉన్న విగ్రహం. ఈ విగ్రహం చాలా బాగుంది. ఈ మండపం సెటప్ కూడా చాలా గ్రాండియర్ గా ఉంది. ఈ ప్లేస్ లో 3-4 మండపాలు ఉన్నాయి. అన్ని ఇంతే రిచ్ గా గ్రాండ్ లుక్ తో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అయినా మీరు దుర్గామాత సెలబ్రేషన్స్ కి ఈ ఏరియాకి వెళ్ళడం మాత్రం మిస్ అవ్వద్దు.
చుడీ బజార్‌లో ఉన్న ఈ ఫేమస్ టెంపుల్ గురించి మీకు తెలుసా? మీరేదైనా కోరిక కోరుకొని 108 సార్లు ఈ గుడి చుట్టూ తిరిగినట్టయితే మీ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులంతా నమ్ముతారు. దుర్గాదేవి సెలబ్రేషన్స్‌లో ఈ టెంపుల్ అయితే ఫుల్ కలర్‌ఫుల్‌గా, ఫుల్ క్రౌడ్‌తో ఇక్కడ పెట్టే ప్రసాదాలు కూడా అంతే బావుంటాయి. సో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ దుర్గాదేవి నవరాత్రికైనా ఈ టెంపుల్‌కి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కసారి చూస్తున్నారు కదా జనాలు ఏ రేంజ్‌లో ఇక్కడ ఉన్నారో. ఇలాంటి టెంపుల్స్ అయితే హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి. వాటిని కూడా నా నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. అండ్ చూసారు కదా, ఈ టెంపుల్ని మీరు విజిట్ చేశారా, లేదా ఈ టెంపుల్ గురించి మీకు కూడా తెలుసా? తెలిస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకా మరికొన్ని మండపాలు కూడా కవర్ చేశా. ఈ మండపాలు చిన్న దుర్గా ఐడియల్స్ కూడా ఉన్నాయి, అలానే గ్రాండ్ డెకరేషన్ తో కూడా ఉన్నాయి. అన్ని డివోషన్ తో నిండిపోయాయి. ప్రతి ప్రాంతం ఒక స్పెషాలిటీ, క్రియేటివిటీ, కల్చర్, ఒక కమ్యూనిటీ బాండింగ్ ని ఏర్పాటు చేసింది. ఇవన్నీ హైదరాబాద్ ని ట్రూ ఫెస్టివ్ సిటీగా మార్చేస్తున్నాయి. ఇదైతే నా డే 9 హైదరాబాద్ దుర్గాదేవి జర్నీ. కాటేదాన్ నుంచి చుడీ బజార్ వరకు ఐడియల్లు చాలా యూనిక్ గా ఉన్నాయి. ప్రతి మండపం ఒక ఎమోషనల్ ఫీలింగ్. ఇప్పటి వరకు నా డే 1 నుంచి డే 8 వరకు వీడియోస్ మిస్ అయ్యారా? అయితే మీరు తప్పకుండా చూడాల్సిందే. ప్రతిరోజు హైదరాబాద్ దుర్గామాత సెలబ్రేషన్స్ ని, అలానే దుర్గాదేవి ఐడియల్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఒక కొత్త యాంగిల్లో చూపించడానికి ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీకు ఏ ఐడియల్ నచ్చిందో కామెంట్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని హైదరాబాద్ దుర్గాదేవి వీడియోస్ కోసం అయితే ఛానల్ ని ఫాలో అవ్వండి. అలానే ఈ ప్లేలిస్ట్ ని ఖచ్చితంగా వాచ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోకు మీ వరకు రీచ్ అవ్వాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే హైదరాబాద్ గణేష్ చతుర్థి ముచ్చట్లు కూడా మీరు చూడాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ గణేష్ ఉత్సవ్ ప్లేలిస్ట్ ని కూడా మీరు వాచ్ చేయాల్సిందే. అంత బాగుంటాయి హైదరాబాద్ గణేష్ చతుర్థి ఉత్సవాలు అయితే. అలానే ఇలాంటి మంచి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా నెక్స్ట్ వీడియోలో మీతో డే 10 జర్నీని షేర్ చేసుకోబోతున్నాను.